తొందరగా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇంకా 17 tons వచ్చేసింది ఆల్రెడీ చేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ అయ్యింది కాబట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెయింటింగ్ చేస్తాం. ఇక్కడేమో మనకి 69లో ఒకటి మునిగిపోయి ఉంది సార్. ఆ మునిగిపోయిన దాని మీద జాయింట్ అయిపోయింది సార్. అవతల ఇంకోటి ఉంది సార్, అది కూడా కింద పడి ఉంది. దాని మీద కూడా ఎక్కువ ఉంది. ఇది తీస్తే కానీ మిగతా తీయడానికి లేదు సార్. ఇది తీయాలి, ముందు ఇది తీయాలి సార్. కట్ చేసి పడేయడం అంతే. అంటే పైన అంటే కట్ చేస్తారు, నీళ్ళలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే. అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా, లేకపోతే 3 కలిసి వచ్చినట్టే లింక్ చేసే ఉన్నాయి ఉదాహరణకి వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పిన దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి, దాంట్లో ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది. ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ కాలం వైపు వెళ్తుంది. రెండోది అలా వెళ్ళకుండా ఒక చోటకి వచ్చినట్టే లంకే ఉంది, అటు ఇటు పోకండి. రేపే చూసండి, అదే వీలైనంత రేపే ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి. రేపు ఏదో రకంగా క్లియర్ చేయాలి. మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి. మొన్నటి వరకు సార్ వాటర్ 5 వరకు ఉండే సార్. అంతే కదా సార్, వెలాసిటీ ఎక్కువ ఉండేను, ప్లస్ 11 lakhs ఉండే. కాబట్టి కిందికి దిగిపోయింది వాటర్ 2 lakhs. దీంట్లో లాగడం అయితే దీనికి ఆపోజిట్లో పెడతారు. ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి, ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది. పడవలు ఢీ కొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు, అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దిమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 daysలో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కూడా కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ ఆవేదన, ఒక రైతు బిడ్డగా కూడా. ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం. కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని, అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ, ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు, కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా 100 సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది. 120 టన్నుల వెయిట్ను ఒకసారి పంపించిన దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ను కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ని కనుక తగిలి ఉంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతే నిజంగా ఈ యొక్క 2-3 జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోయి దివిసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి, దుస్థితి ఉంటుంది. మరి ఈవేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే ఈవేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్, మరి ఆయన తలసర రఘురాముకి మేనల్లుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులో వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి, నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా, ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ గారు
ఇప్పుడు ఇలాంటి బ్రిడ్జిలు 4 కట్టారు సార్ మీరు మన టైంలో. ఇది అక్కడ వెళ్ళనేరు కింద 11 కిలోమీటర్లు. దీనికి కనీసం అప్రోచ్లు వేయలేదు సార్. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ అప్రోచ్లు కొంచెం వేసుకుంటాం. ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని ఇవన్నీ దిగిపోయిన బండల్లా గెంటుకోవడం, ప్రతి 50 మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెంటుకోవడం, సరి చేసుకోవడం, ఇలా ఒక్కరోజు తెరిపోలేదు. డే అండ్ నైట్ ఒక 10 నిమిషాలు కూడా ఆపకుండా ఇక్కడే నుంచొని చేయించారండి మొత్తం. రండి. ఒక వన్ వీక్ కలిసి వచ్చిందండి. అట్లా ఈ రింగ్ బండ్లు వేసుకోవడం, సిస్టమ్ ఇవన్నీ డబుల్ రోడ్ చేయడం. అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్, ఈ ఎండ అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మనం క్లోజ్ చేసే టైంకి. అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్ళడం, అది ఏం కనపడలేదు సార్ అసలు. అప్పుడు మొత్తం వాటర్. రామానాయుడు గారు మీరు మాత్రం ఎప్పుడు చేస్తాం. బండి మీకు ఒక 14 మీటర్స్ చేస్తాం. దానివల్ల రాళ్ళతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు ఇవి చేసేసాం. ముందంతా జారేసేసి ఇక్కడ గండి పడింది సార్. ఎప్పుడు వచ్చిన గండి 86లో కూడా పట్టింది సార్. ఇక్కడ లోతుందండి, అక్కడ మేరకు ఉంది. నిన్న అందులో పడవేసుకెళ్ళి చూసాం, అక్కడ 12 అడుగులు ఉందండి, ఇక్కడ 18 అడుగులు ఉంది. రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు. నిద్రాహారాలు మన పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం, కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఎక్కడ చూసినా నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు. ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు. 2-3 రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు. రామానాయుడు గారు నేను ఒకటే చెప్పాను, ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం. రాత్రింబగుళ్ళు పనిచేశారు, బురదలో తిరిగారు, కష్టపడ్డారు. ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. వరదల పైన యుద్ధమే చేశాం. యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా.